అవసరమున్న ప్రాణిగా భగవంతుడు నిన్ను సృజించాడు. ఆ పైన కూర్చున్న నరసింహుడు నిన్ను నరుడిగా పుట్టించాడు. ఎంతవరకు గుణములను సంపాదించుకోగలిగావు? ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నావు? మనిషిగా పుట్టి నువ్వు ఆచరించవలసిన ధర్మం ఏం ఆచరిస్తున్నావు? ఒక్కసారి అంతఃపరిశీలనం చేసుకో, లేకపోతే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తరువాత నీకు ఇటువంటి జన్మ వస్తుంది. కాబట్టి ఇది నువ్వు చెయ్యవలసినటువంటి ఆత్మపరిశీలనమన్న ధర్మమునందు అనురక్తి కల్పించడం యమధర్మరాజు గారి యొక్క గొప్పతనం. అసలు ఏ క్షేత్రమునందుందండి ఈ వైభవం? మనుష్య జన్మ ప్రయోజనాన్ని జ్ఞాపకానికి తేగలిగినటువంటి క్షేత్రం. కేవలం చంపకుండా ఉంటానని యమధర్మరాజు గారు ఎప్పుడు ఎవరికీ మాట ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఆయన ధర్మమూర్తి, ఆయన సమవర్తి, ఆయనకు అటువంటి పక్షపాతాలేం ఉండవు ఆయనకి. అది భక్తుడవనివ్వండి, జ్ఞాని కానివ్వండి, శరీరము పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు పడిపోతుంది. అలా ఆయన వదిలిపెట్టేస్తే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వీళ్ళందరూ ఇప్పటికీ భూమి మీద ఉండాలి. శరీరములు పడిపోవడం ధర్మం. ఆ శరీరములు పడిపోవలసి వచ్చినప్పుడు పడిపోతాయి. కానీ శరీరముతో ఉండగా నువ్వు అనుష్ఠించవలసిన ధర్మమునందు అనుష్ఠించాలనేటటువంటి బుద్ధిని పొందావా? ఇది అత్యంత ప్రధానం మనుష్య జన్మలో. అది కానీ పొందగలిగాడు అనుకోండి, భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దు ఉండదు. ఈ విషయంలో అనుగ్రహిస్తాడు, ఈ విషయంలో అనుగ్రహించడు అన్న మాట మీరు అసలు అన్వయం చేసి చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుని యందు ఒక లక్షణం ఉంది. చేసిన పాపమునకు పరితాపమును పొంది, ఈశ్వర ఇది నువ్వు వేసిన శిక్ష కాదు, అత్యంత ప్రధానమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. నేను ఏ కర్మ చేశానో దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఏదో పాపం చేసి ఉంటాను, అందుకని ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇక పైన నేను ఇటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే ధార్మికంగా బ్రతకాలి. నేనట్లా ధార్మికంగా బ్రతకగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని అడిగాడు అనుకోండి, ఎంత దుర్మార్గుడు కానివ్వండి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ పరితాపం ఉంటే. అందుకే భాగవతంలో ఆ కుచేలోపాఖ్యానంలో ఒక మాట అంటారు, కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబువుల్లంబునంతలపన్ ఆపద్బాంధవుడయ్యొచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఎప్పుడూ భగవంతుని యందు ప్రీతి లేనటువంటి వాడు కూడా తన కష్టాన్ని తాను తట్టుకోలేక పరితాపాన్ని పొంది, ఈశ్వర ఇక పైన నేను ఇటువంటి దోషాలు చేయను, ధార్మికంగా ప్రవర్తిస్తాను అని మనసులో ఒక నిశ్చయాత్మకమైన బుద్ధిని పొంది భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను సమర్పించుకునే అంత సులభుడైనటువంటి కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు ధర్మమునందు అనురక్తి పొందిన వాడిని ఎందుకు కాపాడకుండా ఉంటాడు? భారతం అంతా ఎందుకు చదువుకుంటారు? ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఎంత కాపాడాడు అన్నది చెప్పడం కోసమే భారతం చదువుకుంటారు. ఈ క్షేత్రమునకు అత్యంత ప్రాణప్రదం, హృదయస్థానమైనటువంటి మాట అక్కడుంది. ఆ ధర్మమునందు అనురక్తి. క్షేత్రము పేరే ధర్మపురి. అసలు ఎక్కడా లేని రీతిలో యమధర్మరాజు గారు కూర్చొని ఉన్నాడు. ధర్మమునందు నువ్వు అనురక్తి పొందు, ఆయన నీకు ఇవ్వలేనిది లేదు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు నీకేది ఇవ్వలేడు. నీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆయన తొలగించలేడా? నీకు వివాహం కాకపోతే వివాహం చేయించలేడా? బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇవ్వలేడా? ఆయన ఏమి ఇవ్వలేడు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వీడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆయన అనుగ్రహించిన నాడు ఎంతటి దురితాన్నైనా తీసేసి ఎంతటి పాపినైనా కూడా అనుగ్రహించగలిగినవాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కేవలముగా వచ్చావన్నది కూడా గొప్ప విషయమే. కానీ ఒక మార్పు, ధర్మమునందు అనురక్తిని పొందిన వెంటనే ఈశ్వరుడు అంత అనుగ్రహిస్తాడు. ధర్మం పట్టుకున్న వాడి కోసం భగవంతుడు ఎంత వెంపర్లాడతాడన్న దానికి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ఆ ప్రధానమైన విషయాన్ని స్పృశించకపోతే
నేను ప్రవచనం చేయడంలో ముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టేసినట్టు లెక్క. ఇది చాలా ప్రధానం. ఎందుకనంటే మీరు చూడండి, భీష్మాచార్యుల వారు కౌరవ పక్షాన యుద్ధం చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా పాండవ పక్షాన ఉన్నాడు. భీష్మాచార్యుల వారు కౌరవులకు సర్వసైన్యాధిపతిగా బయలుదేరినప్పుడు దుర్యోధనుడితో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నేను ధర్మరాజుని, భీముడి, అర్జునుడిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి 5గురిని మాత్రం దొరికినా చంపను, బంధించను, వాళ్ళ జోలికి వెళ్ళను. మిగిలిన వాళ్ళని ఎవరినైనా చంపుతాను, ఎంత సైన్యాన్నైనా చంపుతాను. ఎందుకనంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎంతమంది కట్టుకొచ్చినా నాతో యుద్ధం చెయ్యలేరు. నాకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. కాబట్టి అంతవరకు మాత్రమే యుద్ధం చేస్తాను తప్ప పాండవుల జోలికి వెళ్ళనన్నాడు. ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాడు. రాత్రివేళ నిద్రపోవడానికి సిద్ధపడుతున్న భీష్మాచార్యుల వారు శిబిరంలో ఉండగా దుర్యోధనుడు వెళ్ళి 3వ రోజు రాత్రి ఎంత కఠినమైన మాటలో మాట్లాడాడు. ఎంత కఠినంగా మాట్లాడాడంటే భారతంలో చదవడానికి మనకి బాధేస్తుంది. ఇంతటి మహానుభావుడు, ఇంతటి త్యాగమూర్తి, ఇంతటి ధర్మాత్ముడు, ఇంతటి మహావీరుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు చెప్పాడు, నేను పాండవుల్ని ఏం చేయనని. ఒప్పుకుని సర్వసైన్యాధిపతిని చేశాడు. ఇవాళ నువ్వు పక్షపాతంతో యుద్ధం చేస్తున్నావు, నీ శక్తికి తగినట్టు చెయ్యట్లేదని భీష్ముణ్ణి ఎంత నిందించి మాట్లాడాడు. మాట్లాడితే తర్వాతి రోజు భీష్మాచార్యుల వారు యుద్ధానికి వచ్చారు. అందరికన్నా మనసు బాగా గాయపడిన వాడెవరంటే కృష్ణ పరమాత్మ. ఎందుకనంటే భీష్ముణ్ణి దుర్యోధనుడు నిందించాడు. అంతటి ధర్మాత్ముడు, అంతటి భక్తుడు, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక అని భీష్మాచార్యుల వారి పేరు కూడా అందులో చెప్తారు. భీష్ముడి పేరు చెప్తే కృష్ణుడికి అంత ప్రీతి. అంతటి ధర్మాత్ముడిని పట్టుకొని అన్నన్ని మాటలు అన్నావు. భీష్ముడంటే ఏమిటో లోకానికి తెలియ చెప్తానన్నాడు. నిజానికి భీష్ముడు అటు యుద్ధం చేస్తున్నాడు, ఇటు అర్జునుడు రథం వచ్చింది. ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. భీష్ముడు వేసిన బాణ పరంపరకి అర్జునుడు తట్టుకోలేకపోయాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా కృష్ణుడు చంపేద్దామని అనుకున్నాడు అనుకోండి, ఆయుధం పట్టుకోవాలి. కానీ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి ముందు, నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఆయుధం పడితే భగవంతుడే మాట తప్పినట్టు. భగవంతుడంతటి వాడు మాట తప్పి ఆయుధం పట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది భీష్ముడు యుద్ధం చేస్తే అన్న కీర్తి భీష్ముడికి కట్టపెట్టడం కోసం ఆయుధం పట్టుకొని రథం మించి దూకేసి భీష్ముడి మీదకి వెళ్ళాడు. అర్జునుడిని రక్షించుకోవడం కాదు అక్కడ ప్రధానం. మీరు భారతం బాగా చదివితే అర్థమవుతుంది. భీష్ముడి కీర్తి నిలబడాలి, అందుకోసం పట్టుకున్నాడు ఆయుధం. అందుకు పోతన గారు ఆ హృదయాన్ని అందుకొని భీష్ముడు ఆ స్తోత్రం చేస్తాడు కృష్ణ పరమాత్మని. అందులో కృష్ణస్థుతిలో అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని కీర్తి మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నీడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు. భీష్ముణ్ణి ఎవరు నీకు దిక్కు అని అడిగితే నాకు ఎటువంటి వాడు దిక్కు అంటే కృష్ణుడి గురించి చెప్తూ ఒక మాట అన్నాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా. నేను అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నేను బాణములు ప్రయోగిస్తుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నవాడు రథం మించి ఒక్కసారి ఎగిరి కిందకి దూకితే కృష్ణ పరమాత్మ యొక్క కడుపులో ఉన్న లోకములన్నీ కదిలిపోయాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆయన యొక్క చెవులకు పెట్టుకున్న కుండలాలు, కృష్ణుడి కుండలాల యొక్క కాంతి ఆకాశమంతా కప్పేస్తే
జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార ఆ చక్రం పట్టుకుని పైనుంచి దూకేసి భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళిపోయి నిన్ను చంపేస్తానని వెడుతుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతే చేతకాని వాడైపోయాడు అర్జునుడు, యుద్ధం చెయ్యలేకపోయాడు. అందుకని భీష్మాచార్యుల వారిని చంపడానికి కృష్ణుడు వెళ్ళాడని లోకం రేపు చెప్పుకుంటే నాకు సిగ్గు బావా, వదిలేయి అని చెప్పి మన్నింపు మరి క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుది నిన్ను కాతు విడువు మధ్యునయటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దీవుండు దిక్కు నాకు. నన్ను చంపేస్తానని చక్రం పట్టుకుని ఆ రోజున నా రథం దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. మీరు ఒక్కటి ఆలోచించండి, కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా అవతల వారిని చంపాలనుకుంటే చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి జుత్తట్టుకుని వాడి కంఠాన్ని చక్రం పట్టి రంపం పెట్టి కోసినట్టు కోశాడా? శిశుపాలుణ్ణి చంపవలసి వచ్చినా, నరకాసురుణ్ణి చంపవలసిన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడంతే. మరి భీష్మాచార్యుల వారి విషయంలో చక్రం విడిచిపెట్టకుండా చక్రం పట్టుకుని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తడం ఏమిటి అంటే భీష్ముడిని చంపడం కాదు ఉద్దేశ్యం. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి శౌర్యం ఉన్నవాడిని దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు నిన్న రాత్రి నిందించాడు. నా భక్తుడు భీష్ముడి మనసు గాయపడింది. అంతకన్నా ఎక్కువ నేను బాధపడ్డాను. నా ప్రతిజ్ఞ వమ్మైపోతే పోని, కృష్ణుడు ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ విడిచిపెట్టేసి ఆయుధం పట్టాడన్న అపకీర్తి నాకు వస్తే రాని, కానీ భీష్ముడు ఎంత గొప్పవాడో అందరూ గుర్తుండిపోయేటట్టుగా ఆఖరికి కృష్ణుడు చక్రం పట్టుకున్నాడన్న అపఖ్యాతి వచ్చిన ఆయనకి గౌరవం తెచ్చి దుర్మార్గుడైన దుర్యోధనుడికి బుద్ధి చెప్తానని చక్రం పట్టుకున్నాడు. అంటే ధర్మం పట్టుకున్న వాడి కోసం భగవంతుడు అంత పరుగులు తీస్తాడు, తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేస్తాడు. ధర్మము అంటే ఆయనకి అంత అనురక్తి. అటువంటి ధర్మమును అనుష్ఠించవలసిన వాడు ఎవరు అంటే నరుడే. ఆ ధర్మమును అనుష్ఠించాడు అనుకోండి, అసలు యమధర్మరాజు గారు అటువంటి వ్యక్తి జోలికి రానేరాడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. అజామిలోపాఖ్యానం మీరు చదివితే అందులో ఆయన అంటాడు, ఎవరైతే విష్ణు భక్తులై ఉన్నారో, ఎవరైతే భగవద్భక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు ఓ భటులారా, వాళ్ళ మీద పాశం వెయ్యవద్దు. వాళ్ళ యొక్క పాదములకు ఉన్న పద రజస్సు ధూళిని పట్టుకురండి, నేను తల మీద చల్లుకుని మీ తల మీద చల్లుతానన్నాడు. భక్తి అంటే కేవలం భగవంతుడి దగ్గర కూర్చుని స్తోత్రం చేయడం, పూజ చేయడం, బయటకు వచ్చే పాపకార్యాలు చేయడం అయితే రావణాసురుడి భక్తి అవుతుంది. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సఖేశ్చ సుఖేశరాశ్చోత్పల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు రామాయణంలో. లక్ష్మీదేవి మూర్తిని అభిషేకం చేస్తాడు, పూజ చేస్తాడు. ఎక్కడుందా లక్ష్మీదేవి? గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంట నీ భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది, పక్కవారి భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది. పక్కవారి భార్యని అగౌరవంగా మాట్లాడి చూసినప్పుడు నీకు లక్ష్మీ పూజ చేసే అధికారం ఎక్కడుంది? ఆవిడని నువ్వు లక్ష్మిగా చూసి గౌరవించు, లక్ష్మి సంతోషిస్తుంది. సీతమ్మని చూడకూడని చూపు చూసి లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించిందా రావణాసురుణ్ణి? ధర్మము అంటే అనుష్ఠించినదేదో అది ధర్మము, ఆచార ప్రభవో ధర్మ అన్నాడు. అందుకే భీష్ముడు అటువంటి ధర్మమును ఆచరించాడనుకోండి, అసలు యమధర్మరాజు గారు ఆయన జోలికి రానేరాడు. ఇది ఎంత ప్రధానమైన విషయం నరజన్మకి అంటే, నరజన్మ ఎత్తిన ప్రతివాడు కూడా ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు, ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యమధర్మరాజు గారు. అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడై ఉన్నాడు. అంటే ఈ క్షేత్రము ఎంత శక్తివంతమో, మనుష్య జాతికంతటికీ కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో, నరజన్మ ఎత్తిన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో, ఎందుకు నమస్కరించాలో, ఎందుకు అది దాటి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చెయ్యాలో అర్థమవుతుంది. అంత గొప్ప స్వామి. అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమ ఈ క్షేత్రంలో విరాజమానుడైనటువంటి వాడు, అత్యంత ప్రధానమైన స్థానములో ఉన్నవారు స్వామి హనుమ.
హనుమ లోకానికంతటికీ కూడా ప్రధానంగా నేర్పేదేది అంటే వినయము, మాట. ఈ రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఈ రెండూ ఎవరికి ఉండాలి అంటే మనుష్యునకు ఉండాలి. మాట ఉన్నది ఎవరికి? మనుష్యునకు ఉంది. వినయం ఉండవలసినది ఎవరికి? మనుష్యునకు ఉండాలి. అందుకే మీరు చూడండి, 84 లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేదు. మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు. మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు. మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు. ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతిని ఇవ్వగలరు. అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం కాకూడదు. ఆ మాట అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి. రామాయణంలో హనుమ సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. సీతమ్మకు నేను నా మాటల చేత శాంతి కల్పించాను. చనిపోదామనుకున్న తల్లి మళ్ళీ ఇక మరణించాలన్న ఆలోచన రాకుండా ఆమెకు స్థైర్యమును ఇచ్చాను అన్నారు. అంటే మాటని ఎంత సద్వినియోగం చేసుకోవాలో, మాట ద్వారా మనుష్యులకు ఎంత శాంతిని కల్పించాలో, మాట చేత అవతల వారిని ఎంత ఉద్ధరించవచ్చో చూపించినటువంటి వారు స్వామి హనుమ. అట్లాగే వినయానికి మారు పేరు హనుమ. ఆయన కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండడు. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనందరికీ కేవలం మనసుకి మాత్రమే వేగం ఉంటుంది. ఇక్కడ కూర్చుని తలుచుకుంటే కాశీ వెళ్ళిపోతుంది, తిరుపతి వెళ్ళిపోతుంది. కానీ హనుమకి శరీరం కూడా అంత వేగంతో వెడుతుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన శరీరం, అంత వేగంతో వెళ్ళగలిగిన మనసు రెండూ ఉన్నప్పటికీ ఆయన తన కొరకు అని స్వార్థం కోసం ఆ శక్తిని ఉపయోగించుకున్న సందర్భం ఒక్కటి మీకు కనపడదు. ఈ శక్తిని ఆయన వాడినది దేని కొరకు అంటే కేవలము లోకమును అనుగ్రహించడం కొరకు మాత్రమే ఆయన ఈ శక్తిని ఉపయోగించారు తప్ప తన కొరకు కానీ స్వార్థం కొరకు కానీ ఎన్నడూ ఉపయోగించుకోలేదు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు, ఇంత వ్యాకరణం చదువుకున్నవాడు, ఇంత శారీరకమైన శక్తి ఉన్నవాడు, బ్రహ్మాస్త్రమునకు కూడా కట్టుబడనటువంటి వాడు, హనుమ యొక్క జన్మ సందర్భంలో దేవతలు విశేషమైన వరాలు ఇచ్చారు. బ్రహ్మగారు లేచి బ్రహ్మాస్త్రమునకు కట్టుబడవన్నాడు. యమధర్మరాజు గారు లేచి నా పాశముల చేత కట్టుబడవు, నీకు ముసలితనం రాదు, రోగం రాదు, బడలిక ఉండదు అని వరం ఇచ్చాడు. అట్లాగే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి నిరుతి లేచి నా పాశముల చేత నువ్వు కట్టబడవన్నాడు. వరుణుడు వరుణ పాశముల చేత కట్టబడవన్నాడు. కుబేరుడు లేచి నా గదాఘాతము చేత నువ్వు శోషించవన్నాడు. ఈశాన్యం నుంచి పరమశివుడు లేచి పాశుపతం చేత కొట్టబడవన్నాడు. నీకు మృత్యువు లేదన్నాడు, చిరంజీవి అన్నారు. ఇన్ని వరాలు పుట్టుకతో పసిపిల్లాడుగా వచ్చేసాయి. ఇన్ని వరాలు ఉన్నవాడు, ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడైనా శక్తిని దుర్వినియోగం చేశాడా? ఎంత వినయం అంటే ఆయనది. ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎంత అణిగిమణిగి ఉంటాడంటే, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత వినయంతో ఎంత అణిగి ఉండాలో అంత అణిగి ఉంటాడు తప్ప నేనింత వాణ్ణి అని ఎన్నడూ కూడా బోరలు విడిచి నిలబడడం హనుమకి చేత కాని విషయం. మీరు చూడండి, సీతమ్మ రామాయణంలో ఒక మాట అడిగింది, ఏమయ్యా సముద్రానికి అవతల తీరంలో కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఒక్క నువ్వు మాత్రం 100 యోజనముల సముద్రాన్ని దాటి యువతల ఒడ్డుకి నా దగ్గరికి వచ్చావు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ రాలేకపోయారు. మరి రేపు నిజంగా రామరావణ సంగ్రామమే జరిగితే ఎంతమంది వానరులు ఇక్కడికి రాగలరు లంకకి చెప్పని అడిగింది. ఇంకొకరైతే ఏమంటారు, నిజమేనమ్మా
నేను వచ్చాను కానీ మిగిలిన వాళ్ళు ఏం రాగలరు, చూద్దాంలేమ్మా అంటారు. కానీ ఆయన ఏమన్నారో తెలుసా వినయంతో? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సత్తి తత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ, ఎప్పుడైనా అంతఃపురవాసంలో ఉన్నటువంటి రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి దూతని పంపించవలసి వస్తే ప్రభువు తన దగ్గర ఉన్నటువంటి బలంలో అందరికన్నా తక్కువ వాడిని పంపిస్తారు. రామచంద్రమూర్తి ఇల్లాలివైన నీ దగ్గరికి నన్ను పంపించారు అంటే ఇంకా నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఎవరూ లేరు, నాకన్నా అధికులు ఉన్నారు, నాతో సమానులు ఉన్నారు. కాబట్టి రేపు రామరావణ యుద్ధం జరిగితే రాలేకపోవడం ఏమిటమ్మా, అందరూ వస్తారు, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. ఎవరనగలరు ఈ మాట? శంకరాచార్యులు వారు మనందరికీ ప్రార్థన చెయ్యడం చేత కాకపోతుందని షట్పది అని ఒక స్తోత్రాన్ని ఇచ్చారు. అందులో ఆయన మొట్టమొదట భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పవలసిన మాటగా చెప్పినది ఇది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. హే విష్ణు భగవన్, నాకు అహంకారాన్ని తీసేసి వినయాన్ని ప్రసాదించు అన్నారు. వినయానికి మారు పేరు హనుమ. మాటని సార్థక్యం చేసుకోవడము అంటే మారు పేరు హనుమ. ఆయన ఎక్కడ మాట్లాడినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, అంత బాగా మాట్లాడతారు. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో నరుడికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. నువ్వు తేలికగా పుణ్యం సంపాదించుకోగలిగినది మాట చేతనే, తేలికగా పాపం సంపాదించుకోగలిగింది కూడా మాట చేతనే. కాబట్టి నువ్వు పాపపుణ్యములను సముపార్జించుకోవడంలో నీకిచ్చిన వాక్కును దుర్వినియోగము చేసుకోవద్దు. నీకిచ్చిన వాక్కుని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే అంతకన్నా తేలికగా తరించడానికి వేరు మార్గం లేదు. ఈశ్వరుడు నీకేదో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని అనుకోవద్దు. నరుడి శరీరం ఇచ్చాడు, నీకు ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని వినయంతో స్వీకరించి సమాజపరం చెయ్యి. భగవంతుడి నీకు ఇచ్చిన వాక్కుని 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగించు తప్ప ఆ వాక్కుని అహంకారంతో నీ పతనానికి ఇతరుల బాధకి కారణం చెయ్యవద్దు అని ఉపదేశం చేస్తున్నారా అన్నట్టుగా హనుమదవతారంలో ప్రధానమైనటువంటి సందేశము ఏదైతే ఉందో అది మనని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారా అన్నట్టుగా ఈ క్షేత్రంలో హనుమ నిలబడి ఉంటారు. అంటే నిజానికి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాడికి ధర్మమునకు ఆలంబనమై ప్రధానమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటన్నింటినీ జ్ఞాపకం చేసేటటువంటి దేవతామూర్తులందరూ కూడా విరాజమానులై ఉన్నారు. అంటే ఏ అవసరం నీకుందో దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెడుతూ ఉంటావు. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, రక్షక భటులు ఉండేటటువంటి స్థావరానికి వెడతాం, ఆ కార్యాలయానికి వెడతాం. నాకు ఏదో జనాభా లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనవడి పేరు చేర్చవలసి వస్తే తత్సంబంధమైన కార్యాలయానికి వెడతాం. నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెడతాను. ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి వెడతాను. అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకి వెడతాను. నా అవసరాన్ని బట్టి వెడతాను. నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరములేమిటి? ధర్మమునందు అనురక్తి, నరుడిగా నీకున్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడం, నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం. వీటిని ఎవరు ఇవ్వాలో, ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్న వాణ్ణి చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం, మిగిలిన ప్రాణులకు లేదు. ఈ అనుష్ఠానం నువ్వే చేయగలవు. దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం, దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేము కింద నిలబడి ఉన్నామని నిలబడి ఉన్న క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి ఎవరు రావాలి అంటే ఏ అవసరం ఉన్నవాడు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి రావలసిందే. నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి వెళ్ళవలసిందే. నరజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవలసింది. అంత గొప్ప క్షేత్రం. అందుకే భగవంతుడిచ్చినటువంటి కేవలం ఆ
వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు తరించగలవు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకు చేతనైందా, నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ క్షేత్రమునందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గణించినటువంటి మహానుభావుడు నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమాద్భుతమైనటువంటి శతకాన్ని, శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకకర్త తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, భార్యాబిడ్డల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి. ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతామో, అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కవి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం. నిజంగా నరసింహ శతకం లాంటి శతకం శతకాలలోనే వజ్రం లాంటి శతకం. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, ఏదో కొన్ని శతకాల్ని చిన్నబుచ్చడము నా ఉద్దేశ్యం కాదు. కేవలం నరసింహ శతకాన్ని పొగడడం కోసం ధర్మపురి వచ్చాను కాబట్టి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. మీరు నరసింహ శతకంలో ఒక్క పద్యాన్ని కానీ స్వీకరించి మీరు దాన్ని బాగా పరిశీలనం చేయడం మొదలు పెడితే, నేను ఈ క్షేత్ర మాహాత్మ్యముగా ఏ విషయములను ప్రస్తావన చేశానో అవన్నీ కూడా మీకు అన్వయం అయ్యేటట్లుగా ఆయన పద్యరచన చేశారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాటని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు అని ఒక మాట అన్నాను. నా దగ్గర డబ్బు లేదండి అన్నవాడు ఉంటాడు, నా దగ్గర అంత చదువు లేదండి అన్నవాడు ఉంటాడు, నాకు శక్తి లేదండి అన్నవాడు ఉంటాడు. మాట భగవంతుడు అందరికీ ఇచ్చాడుగా. మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి మాటనిచ్చాడు, మిగిలిన ఏ ప్రాణికి ఇవ్వలేదు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి. కలియుగంలో చాలా చాలా తేలిక మార్గం ఏది అంటే తరించడానికి భగవంతుని యొక్క నామం చెప్పడం. అట్లా నామం చెప్పడానికి చాలా తేలికగా ఉండేటటువంటి నామములలో ఒక నామం నరహరి నరసింహ. ఈ నామం ఒత్తులుండవు కాబట్టి చాలా తేలికగా పిల్లలు కూడా పలకచ్చు. ఆయన ఈ వాక్కుని సద్వినియోగం చేసుకో, అది నిన్ను ధర్మం వైపుకి నడిపిస్తుంది. ఎందుకంటే నామానికి ఒక లక్షణం ఉంది. మీరు నామం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండానే ఆ నామం మీ నాలుకను పట్టుకుంటుంది. నేను గోవింద 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 అని చాలాసేపు అన్నాను అనుకోండి, అనేసి వదిలేశాను అనుకోండి, అప్రయత్నంగా నా నోట్లో మళ్ళీ గోవింద 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 అని ఏదో ఆ గోవింద సంబంధమైనటువంటి నామం తిరుగుతూ ఉంటుంది. మీరు ఏదన్నారో, ఏ నామం చేశారో ఆ నామం మీ నోట్లో తిరగడం అలవాటు అవుతుంది. పైగా నామము ఏం చేస్తుంది అంటే, అది చెయ్యనిది ఏదీ లేదని చెప్పాలి. అంతేకాని నామం ఇది చేస్తుందండి అని చెప్పలేరు. అప్పుడు మీకు ఏది ఇవ్వలేదు భగవంతుడు. అప్పుడు నిజానికి భగవంతుడు మీకు ఇచ్చిన అపూర్వమైన కానుక ఏది అంటే మాట. ఆ మాట చేత మీరు తరించిపోవచ్చు. దాన్నే శేషప్ప కవి ఒక అద్భుతమైనటువంటి పద్యంగా ఇచ్చారు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిచదాలములెల్ల త్రొలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బళిరా నేనీ దివ్యనామ బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శతకానికి అంతటికీ ఇదే మొకుటం. చిట్ట చివరికి వచ్చేటప్పటికి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. భూషణముల చేత ప్రకాశిస్తున్నటువంటి ఓ నరసింహుడా,
దుష్ట సంహార, దుష్టులను సంహరించినటువంటి వాడా, నరసింహ దురిత దూర, దురితములను దూరము చెయ్యగలిగిన వాడా. ఇది ఈశ్వర తత్వ ప్రతిపాదకమైనటువంటి మాట. మొదలు దేంతో ఎత్తుకున్నారో చిట్ట చివర పూర్తి చేయడం కూడా దాంతో పూర్తి చేశారు. ప్రత్యేకించి ఈ పద్యంలో ఆయన నరసింహని దివ్యనామ మంత్రము చేత, నరసింహ నామము కేవలము నామమని మీరు అనుకుంటున్నారేమో, అది మంత్రమే అన్నారు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. నువ్వు మనసులో కానీ మననం చేస్తే నరసింహ. అసలు ఆ నరసింహ ఎందుకు రావాలి? నరసింహ అంటే ఏమిటి? నరుడు సింహము రెండూ కలిసినది. నరుడిగా కింద భాగం, సింహంగా పై భాగం. అలా రావలసిన అవసరం ఏమిటి? కేవలము నరుడిగా రామచంద్రమూర్తిగా రాలేదా? కృష్ణుడిగా రాలేదా? వామనమూర్తిగా రాలేదా? అలా నరుడిగా సింహంగా రెండుగా రావలసిన అవసరం ఎందుకు వచ్చింది భగవంతుడికి అన్నది మీరు విచారణ చేస్తే, మంత్రము ఎట్లా మననము చేశారో నామమును అట్లా మననము చేస్తే ఈశ్వరుని యొక్క వైభవము ప్రకటనమవుతుంది. ఎందుకని అసలు నరసింహావతారం ఎందుకు వచ్చింది అంటే, నరసింహావతారము భగవంతుని యొక్క తత్వమును నిరూపణం చేయడానికి వచ్చింది. విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటి? వ్యాపకత్వం. అంతటా నిండిపోయి ఉన్నవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఆయన లేనిది లేదు, అంతటా ఆయనే. నిజానికి విష్ణు సహస్రనామంలో విశ్వం, విష్ణు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము, విశ్వముగా కనపడుతున్న సమస్తము విష్ణువే. విష్ణువు కానిది లేదు. హరిమయము విశ్వమంతయు. విష్ణువు లోకమయుడు. విష్ణువు లోకంగా కనపడతాడు, లోకమే హరిమయము. కాబట్టి హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజు గారితో మాట్లాడుతూ. ఆ నామము మంత్రము ఇది ఎక్కడొచ్చింది ఈ ఘట్టం అంటే, ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు, హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసుడి కడుపున పరమభాగవతోత్తముడు పుట్టాడు. పతాక స్థాయి ఘట్టం ఎక్కడ అంటే, ప్రహ్లాదోపాఖ్యానంలో చిట్ట చివర హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న అడిగాడు. ఎవరి బలం చూసుకునిరా నీకింత ధైర్యం అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు. నాన్నగారు ఆ ప్రశ్న అడుగుతారు, మీకు నాకు దేవతలకి సమస్త ప్రాణులకు బలమన్న మాట ఎక్కడ అన్వయం అవుతుందో ఆ బలమంతా ఆయన విష్ణువెవరో ఆయనే నాకు బలం నాన్నగారు అన్నాడు. అప్పుడు బలమునకు కేంద్రం ఆయనే. అది మీ యందు బలంగా ఉంది, నా యందు బలంగా ఉంది, సమస్త ప్రాణుల యందు ఉంది. చీమకు కూడా కొంత బలం ఉంది, ఈగకు కూడా కొంత బలం ఉంది, సింహానికి కొంత బలం ఉంది. ఏ ప్రాణి యందు ఎంత బలం ఉన్నా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ మా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అన్ని ప్రాణుల యందరి ప్రకాశిస్తోంది. ఆ బలమే నాకు బలం నాన్నగారు అన్నాడు. నువ్వు సరే ఇలా మాట్లాడుతున్నావు కదా, నాకు విష్ణువు బలం అంటున్నావు. ఆ విష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపించు, యుద్ధం చేసి అతనో నేనో తేలుస్తానన్నాడు. మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారు, ఎక్కడున్నారని అడుగుతారేమిటి? ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. అసలు విష్ణువు ఇక్కడున్నాడు ఇక్కడ లేడని చెప్పడం సాధ్యం కాదు. మీరు నమ్మి శాస్త్రమును ప్రమాణం చేసుకొని చూడగలిగితే ఆయన లేని ప్రదేశం లేదు. అంతటా విష్ణువు వ్యాప్తమై ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. మీరు ఎక్కడెక్కడ వెతకండి నాన్నగారు, అక్కడక్కడ విష్ణువు కనపడతాడు అన్నాడు. ఇప్పుడు వెంటనే హిరణ్యకశిపుడు ఏమంటాడు? చూపుడు వేలు కదిలి ఏదో ఒకటి చూపిస్తాడు. ఇక్కడున్నాడా అంటాడు. ఉన్నాడు అని భక్తుడు అంటాడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం అవ్వాలి. రెండు, విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాడు. మిగిలిన అవతారాలు రావడానికి, నరసింహావతారం రావడానికి ఒక ప్రధాన భేదం ఉంది. మిగిలిన అవతారాలు
చాలా అవతారాలు మనందరం వచ్చినట్టు తల్లి గర్భంలోంచి వచ్చాయి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావవికేతిథౌ నక్షత్రేతి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని 12 మాసముల కౌసల్యా గర్భమాసం చేసి రామచంద్రమూర్తి వచ్చారు. జలధర దేహు నాజారు చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ కంఠ కౌస్తుభ విలాసు. ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా దేవకీదేవి గర్భంలోంచి అలా వచ్చాడు. వామనమూర్తి అదితి గర్భంలోంచి వచ్చాడు. నరసింహస్వామి భక్తుడి మాట నిలబెట్టడానికి ఎక్కడ నుంచి హిరణ్యకశిపుడి చూపుడు వేలు నిలబడి భగవంతుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే భక్తుడి త్వర కన్నా భగవంతుడి త్వర ఎక్కువ. భక్తుణ్ణి రక్షించుకోవాలి. ఇప్పుడు ఏకకాలమునందు ఇద్దరిని రక్షించాలి. ఒకటి ప్రహ్లాదుణ్ణి రక్షించాలి. అంతటా ఉన్నాడు విష్ణువు, అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఒకవేళ రావడం అన్నది జరిగిందనుకోండి, తనకి అత్యంత భక్తుడైన వాళ్ళల్లో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు. గాలిన్ కుంభిని అగ్ని ఎంబువుల ఆకాశస్థలం దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని ప్రార్థన చేసినప్పుడు నాకు గాలిలో కానీ, నీటిలో కానీ, నిప్పులో కానీ, భూమిలో కానీ, ఆకాశంలో కానీ, కోరలున్నవి కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ, అస్త్రములు కానీ, శస్త్రములు కానీ ఇవేవీ పనికిరావు. ఈ కాలమునందు కానీ, కాలములో రాత్రి కానీ పగలు కానీ నేను మరణించకూడదన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన మాట నిజం కావాలి. బ్రహ్మగారిచ్చిన మాట నిజం కాలేదనుకోండి, భగవంతుడిచ్చిన వరం వమ్మైపోయిందన్న మాట వస్తుంది. అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇక్కడ పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంటున్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడి వేలు నిలబడితే అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఆయన అడగనటువంటి వరం నరుడు కాదు, సింహము కాదు, రెండు కలిపి నరసింహమయ్యాడు. నరసింహముగా కేవలముగా ఒక్క స్తంభంలోంచే రాలేదు. నిజానికిట హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడయ్యందుడు లేడను చుసుతుందైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటుంటే హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి రావడానికి తొందరపడినటువంటి భగవంతుడు ఈ విశ్వమంతా కూడా ఒక పెద్ద నారసింహం అయిపోయి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే వ్యాపకత్వాన్ని నిరూపించాడు. నేను అంతటా ఉన్నాను అని నిరూపించడానికి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడిందో ఆ స్తంభంలోంచి ఆ రూపంతో వచ్చాడు. బ్రహ్మగారిచ్చిన వరాన్ని నిలబెట్టాడు, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. సంహరించేటప్పుడు మీరు భాగవతం చదివితే ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. అసలు అది ప్రాణమున్నది కాదు, చనిపోయినది కాదు. గోళ్ళు ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతాయి, కోసేస్తే బాధ ఉండదు. కాబట్టి అవి చనిపోయినవి కావు, బ్రతికున్నవి కావు. ఆ గోళ్ళ గురించి వర్ణించినప్పుడు పోతన గారు ఒక మాట అన్నారు. అంత కఠినమైనటువంటి శరీరం ఉన్న హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని ఛేదించేటప్పుడు అవి గుణపాలయ్యాయి, అవి కొడవళ్ళయ్యాయి, అవి గొడ్డళ్ళయ్యాయి, అవి రంపాలయ్యాయి. అవి ఏది కోసేయాలో, ఏది భేదించేయాలో, ఏది పగలగొట్టేయాలో అలా పగలగొట్టేసాయి. అంటే సమస్త శక్తి ఎక్కడ నిలబడిపోయిందంటే ఆ గోళ్లలో నిలబడిపోయింది. అంటే సాధారణంగా గోటితో ఏం చేయగలడంటే గీరగలడంటాం. కానీ హిరణ్యకశిపుడి లాంటి ఒక గొప్ప రాక్షసుడి గుండెలు పగలకొట్టి ప్రాణములు తీసేయడానికి శక్తినంతటినీ గోళ్లల్లోకి ప్రవేశపెట్టగలిగాడు.
అంత గొప్ప అవతారం, అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం, అంత గొప్పగా వ్యాపకత్వాన్ని నిరూపించిన అవతారం యోగ నరసింహుడై ఉంటాడు. ఇక్కడ యోగమునందున్నాడంటే అంత ఆలోచనతో ఉన్నవాడు, అంత ప్రశాంతంగా ఉన్నవాడు. లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు. హిరణ్యకశిపుడిని, ఇటు ప్రహ్లాదుడి మాట, అటు బ్రహ్మగారి మాట. అలా వచ్చినటువంటి నరసింహావతారం యొక్క పేరుందే, అది మంత్రమయ్యా. నువ్వు అది మననం చేస్తే చాలు, నిన్ను కాపాడేస్తుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. నరసింహ నీ దివ్యమైనటువంటి నామమున్నదే, అది మంత్రమా? అటువంటి నామమంత్రము నరసింహ 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 అని అనుకోవడం వస్తే చాలు. కనీసం పద్యాన్ని అడ్డుపెట్టి 4 మాటలు నరసింహ అని అనగలిగితే, అందుకే పద్యం రచన చేసేటప్పుడు కూడా ఇది వదిలిపెట్టకుండా రచించారు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దురితజాలములెల్ల త్రోలవచ్చు. అది ఒక్క హిరణ్యకశిపుణ్ణి చంపడం కాదు. నా దుఃఖమునకు కారణం ఏది అంటే నేను చేసిన పాపం. నా పాపాన్నంతటినీ తీసేయగలిగినది ఏది అంటే నరసింహనామం. నరసింహాని నేను పలకగలిగితే, నోరార పిలవగలిగితే, మనసులో స్మరించగలిగితే నా దురితమునంతటినీ తీసేస్తుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. ప్రత్యేకించి నృసింహస్వామి వారి యొక్క అవతారం నృసింహ పూజ హృత్సంబంధమైనటువంటి వ్యాధులను పోగొడుతుందంటారు. నేను ఇది ఏ పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నది. ప్రదోష వేళలో సాధారణంగా శివాలయానికి వెడతారు, ఎందుకంటే దేవతలందరూ శివాలయంలో ఉంటారని. కానీ ప్రదోష వేళలో కూడా శివాలయంతో సమానంగా దర్శనం చెయ్యడానికి అధికారం ఉన్నటువంటి దేవాలయం నరసింహస్వామి దేవాలయం. ఎందుకంటే అవతారం ప్రదోష వేళలోనే వచ్చింది. అంత గొప్ప అవతారం. అటువంటి నరసింహస్వామి యొక్క దివ్య నామ మంత్రము చేత, ఆ నామాన్ని పలికినటువంటి కారణం చేత స్వామి నా యొక్క పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది. బలుపైన రోగముల్ బాపవచ్చు. హృత్సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు నరసింహస్వామిని ఆరాధన చేసి బయటపడ్డవారు నాకు తెలుసు వ్యక్తిగతంగా. నేను సభలలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నృసింహోపాసన ఆరోగ్యానికి కవచం, అంత గొప్పది. కాబట్టి నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత ఈ రిపు సంఘముల సంహరింపవచ్చు. రాక్షస సంఘములు, శత్రు సంఘములను నిర్మూలించవచ్చు. శత్రు సంఘములంటే మనం ఎవరి మీదో శత్రుత్వాన్ని పెట్టుకొని వాళ్ళని చంపడానికి నరసింహోపాసన చేయడం కాదు. నరసింహోపాసన ఏ శత్రువులు పోవడం కోసము అంటే మనలోనే ఉన్న కామక్రోధ లోభమద మోహమాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గమును పోగొట్టుకోవడానికి నరసింహ మంత్రోపాసన అంత గొప్పది. కాబట్టి నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. నరసింహనామం నాలుక మీద నర్తించడం అలవాటైపోయినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అసలు యమధర్మరాజు గారి పాశం వేసే అవకాశమే లేదు. కాబట్టి ఆ దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బళిరా, అబ్బా ఏమి గొప్ప నామమయ్యా స్వామినిది. నేనీ మహామంత్ర బలము చేత, ఇంత గొప్ప మంత్రం ఈ నామం, ఎంత తేలిక, ఉపదేశం కూడా అక్కర్లేదు, ఎవరైనా అనొచ్చు నరసింహ అని. కాబట్టి నేనీ మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. యమధర్మరాజు గారి నుంచి తప్పించుకోవడం కాదు, కేవలము ఈ యొక్క నామాన్ని పట్టుకొని నేను వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురిలో విరాజమానుడవైనటువంటి ఓ నరసింహస్వామి, నిన్ను అర్చించడం ద్వారా, నీ యందు భక్తితో ఉండడం ద్వారా, నీ పేరు పలకడం ద్వారా నేను తరించిపోతానయ్యా. ఆ నామం గురించి నరసింహ శతకంలో మీకు ఎన్ని మాటలు ఆయన మాట్లాడారు. అది ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే, నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ,
గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధముగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందునా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. ఆ భగవన్నామమునందు ఆయనకున్న ప్రీతిని వ్యక్తం చేస్తూ అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో శ్రమచేత తలపలేనో. ఈశ్వర, అంత్యకాలం వచ్చేసి నా ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు బాగా ఆయాసం వచ్చేసి నాకు ఊపిరి అందనప్పుడు కాళ్ళు చేతులు చల్లబడిపోతుంటే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి అని కూతురు అరుస్తూ ఉంటే నేను మూలుగుతూ వాళ్ళ మాట ఎక్కడో వినపడినట్టు అనిపించి నేను జవాబు చెప్పలేకపోతుంటే కిందకి దింపేసేయండి, బయటికి తీసుకుపోండి, చాపేసేయండి అన్న మాటలు చెవులలో పడుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు గారి భటులు నాకు కనపడుతుంటే నీ దివ్యనామాన్ని నేను పలకగలనా? అప్పుడు అనగలనో అనలేనో స్వామి. కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి పంచమీ ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామం చెప్పుకుంటున్నా నమ్మి. కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్తవైనటువంటి ఓ నరసింహ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను. కష్టంగా కాదు, నిన్ను నమ్మి అప్పుడు అలా అనగలనో అనలేనో, ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో. ఇప్పుడు చెప్తున్నా, బాగా విను స్వామి. నువ్వు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ. కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్పే ఉంది స్వామి. ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గొంతేసుకుని అరిచి చెప్తున్నా. నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతనిపుడే అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేనో. కానీ ఈ జన్మకి ఈ సౌభాగ్యం చాలు. ధర్మపురి వచ్చాడు, చెప్పాడు, నామం చెప్పాడు, ప్రీతిగా భక్తిగా 1కి 10 మాటలు ఆ మాట అన్నాడు. అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అంత్యకాలంలో ఆ ఓపిక నువ్వే ఇచ్చి ఏ భయం లేకుండా ఏ తాపత్రయం లేకుండా నీ పద్యం జ్ఞాపకానికి వచ్చి నేను చెప్తూ ఉండగా తేలికగా నాకు ప్రాణోత్క్రమణం అయిపోయి నీ ఎందుకు కలిసిపోవాలి. అట్లా అనుగ్రహించవయ్యా. ఏమి ఆర్తితో చెప్పుకున్నాడో మహానుభావుడు. ఒక మాట, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీ నామ భజన తలతు చెవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు శేషప్ప కవి. శేషప్ప కవి ఆ పద్యం చెప్పబట్టి కదూ నేను ఇవాళ ఈ పద్యం చెప్పుకుంటున్నా. ఇక నాకు జీవితానికి పెద్ద భరోసా, నాకెంత ధైర్యం. నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నాకేం బెంగలేదు. ఎందుకంటే ధర్మపురి వచ్చాను, ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో ఇంత సంతోషంగా ఆ భగవంతుడి యొక్క నామం శేషప్ప కవి పద్య రూపంలో చెప్పుకున్నా. నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నరసింహస్వామి నా ఎందు నిలబడి నా చేత ఆయన నామం చెప్పిస్తూ నన్ను తీసుకెడతాడు. నాకంత పరమ విశ్వాసం ఉన్నది. ఆయన మహానుభావుడు శేషప్ప కవి అమూల్యమైన పద్యాలు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో బ్రతికున్నన్నాళ్ళు నా నమ్మకం అలాంటిది స్వామి. నీ గురించి ఒళ్ళు చెమట పట్టేలా చెప్పుకుంటా. చేతులారంగ శివుని పూజింపడి ని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి ని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. చేతులార శివార్చన చేస్తా పొద్దున్న, సాయంకాలం అయ్యేటప్పటికి ఒళ్ళు చెమట పట్టేటట్టు హరినామ సంకీర్తనం చేస్తా. కానీ
అంత్యకాలంలో నా ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు ఒక పక్క కపం, ఒక పక్క శ్లేష్మ, ఒక పక్క దగ్గు, ఒక పక్క గుండె నిప్పి, ఒక పక్క ఆయాసం, ఎదురుగుండా యమభటులు వణికిపోతూ కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను. అప్పుడు నేను పిలవగలనో పిలవలేనో, పిలవగలిగితే అదృష్టవంతుణ్ణి, పిలవలేకపోయినా నువ్వు చివర మాత్రం చెప్పలేదు, బతికున్నన్నాళ్ళు ఓపికన్నన్నాళ్ళు చెప్పావు అంటావేమో. అలా అనద్దు. నేటికిప్పుడే నీ నామ భజన తలతో నీ నామాన్ని ఇప్పుడే నమ్మి చెప్పుకుంటున్నాను స్వామి. చెవినిడవయ్య ధైర్యముగను. ధైర్యంగా చెవినివ్వడం ఏమిటి? ధైర్యం అంటే ధృతి, పట్టుదల. ఏమిటి? వీడి ఇంత ఆర్తితో చెప్తున్నాడు, నిజమే కదా. మృత్యుకాలం ఎవరికైనా భయంగా ఉంటుంది కదా. వాడు చెప్తున్నది యథార్థం కదా. వాడు ఇప్పుడు చెప్పినది ఏదిందో ఇది అడ్డు పెట్టి నేను తలుచుకుంటే, నేను ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించలేనా? ఒరే కోటేశ్వరరావు, నీకు భయం లేదురా, నేను ఉద్ధరిస్తానని స్వామి నీ అభయహస్తం చూపించు. కాబట్టి చెవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక్క నామ వైభవం, ఈ నామాన్ని పట్టుకో చాలు. ధర్మపురి క్షేత్రం ద్వారా శేషప్ప కవి ద్వారా ఆయన ద్వారా పలికించి అందించాడు. నా నామం పట్టుకోరా చాలు, నా తత్వాన్ని పరిశీలనం చెయ్యి. భాగవతంలో ఉన్న పద్యాల్ని 1కి 4 మాటలు పరిశీలనం చెయ్యి చాలు. నిన్ను ఉద్ధరించే కర్తవ్యాన్ని నేను తీసుకుంటాను. నామం పలకరా, ఏం అక్కర్లేదు. నువ్వేం పెద్ద పెద్ద పూజలు చెయ్యక్కర్లేదు. పక్కన ఉన్న గోదావరి స్నానం చెయ్యి, నా కొండ మీదకి రా. అదేం పెద్ద కొండ, కష్టపడి ఎక్కవలసిన కొండ ఏం కాదు. ఆ చక్కగా యమధర్మరాజు గారిని, ఆంజనేయ స్వామిని దర్శనం చేస్తూ నా మ్రోల వచ్చి నిలబడు. నరసింహ 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 అని నోరార అనుకో చాలు. నేను ఉన్నాను, నేను అండగా నిలబడతాను. వాడు ఉన్నాడని నమ్మకం ఏమిటండి? వాడు ఉన్నాడని శేషప్ప కవి అన్నారు. ఉన్నాడని నమ్మడం ఎలా అంటే, అబ్బో ఏమి పద్యాలు చేశారండి శేషప్ప కవి. జాతి రుణపడిపోయింది ఆయనకి నిజంగా, మహానుభావుడికి. ఒక్కొక్క చోట ఆయన ఎంత గొప్ప గొప్ప పద్యాలు రాశారంటే, ఒక చోట ఆయన అంటారు, అందులో అంటారు, అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టి. మనం లోకంలో ఒక మాట అంటుంటాం, నేను నలుగురికి భోజనం పెట్టానండి, ఏదో దేవీ నవరాత్రుల్లో ఇంతమందికి భోజనాలు పెట్టామండి అంటాం. శేషప్ప కవి నిలదీసి ప్రశ్నించాడు, అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టి, జలచరాదులకు భోజనం బెవ్వడిప్పించి, చెట్లకెవ్వడు నీరు చెదిపోసి, స్త్రీల గర్భమునందు శిశులనెవ్వడు పెంచి. అట్లాగే ఈ మకరందమెవ్వడొనర్చి, ఈ తుమ్మెదలకి మకరందాన్ని ఎవడు తయారు చేసి ఇచ్చాడు. అట్లాగే పశువులకెవ్వడు బూరి పెట్టి, ఆ పశువులన్నింటికీ కూడా పచ్చిగడ్డి పెట్టినవాడు ఎవరు అంటే ఆయనే పెట్టాడు. నిజానికి జగత్తుకంతటికీ అన్నం పెట్టగలిగిన వాడు ఎవరు అంటే ఆయన ఒక్కడే పెట్టాలి. దానికి ఆయన ఉన్నాడు అన్న మాటకి ఎంత గొప్ప మాట చెప్పాడో శేషప్ప కవి. అడవి పక్షులకెవడు ఆహారం ఇచ్చెను. ఇక్కడ నేను చిలకని పెంచానండి, పంజరంలో పెట్టానండి, అరటిపండు పెట్టానండి, జామ పండు పెట్టానండి అనొచ్చు. అడవిలో కోట్ల పక్షులు ఉన్నాయి. కోట్ల పక్షులు రకరకాల ఆహారాలు తింటాయి. కొన్ని మాంసాహారం తినే ఉన్నాయి, కొన్ని శాకాహారం తినే ఉన్నాయి, కాయలు తినే ఉన్నాయి, పళ్ళు తినే ఉన్నాయి, పురుగులు తినే ఉన్నాయి. ఇన్నింటికి కావలసిన ఆహారాన్ని తయారు చేసి పెట్టిన అన్నదాత ఎవడురా? నేను ఇంటికి అన్నం పెడుతున్నానని ఎప్పుడైనా ఎక్కడైనా బోర్డు పెట్టాడు ఆయన? అడవి పక్షులకెవడు ఆహారమిచ్చను, మృగజాతికెవ్వడు మేత పెట్టే. మృగములున్నాయి, కొన్ని శాకాహారం తింటాయి, కొన్ని మాంసాహారం తింటాయి. కుందేలుంది, మేకుంది, గొర్రెంది, ఈ గొర్రె, మేక, ఆవు, ఎద్దు ఇటువంటివన్నీ కూడా శాకాహారం తింటాయి. ఏనుగు శాకాహారం తింటుంది. కొన్ని శాకాహారము తింటాయి, మాంసాహారము తింటాయి. పిల్లుంది, పాలు తాగుతుంది.
ఎలక మాంసము తింటుంది. కొన్ని కొన్ని కేవలం మాంసాహారం తింటాయి. పెద్ద పులుంది, కాయలు పళ్ళు తిందవు, మాంసం తింటుంది. కొన్ని కొన్ని ఉన్నాయి శాకాహారము మాత్రమే తిని బలిసినటువంటి ప్రాణి యొక్క మాంసం తినడం ఇష్టపడతాయి. సింహం ఉంది, కేవలం శాకాహారం తిని పెరిగేటటువంటి ఏనుగు మాంసాన్ని ఇష్టపడుతుంది. ఇన్నింటికి అసలు ఇంత ఆహారాన్ని, ఇన్ని మృగాలకి ఆహారం ఎవరయ్యా తీసుకొచ్చి పెట్టినవాడు? మృగజాతికెవ్వడు మేత పెట్టే, జలచరాదులకు భోజనం బెవ్వడిప్పించే. నీళ్లల్లో ఉండేటటువంటి ప్రాణులు తిరుగుతుంటాయి. చేపలు, కప్పలు, పీతలు, పురుగులు నీళ్లల్లో తిరుగుతాయి. నీళ్లల్లో తిరిగేటటువంటి ప్రాణులకు పట్టుకెళ్ళి ఇన్ని ప్రాణులకు అన్నం పెట్టిన వాడెవరు? చెట్లకెవ్వడు నీరు చెదిపోసే. ఈ చెట్లకి ఎన్ని చెట్లు, ఒకటా రెండా, ఏవో కొన్ని చెట్లు అంటే మనం ఆ నీళ్లు పోస్తాం. ఏదో మన పెరట్లో పెంచుకున్నటువంటి చెట్లకి అరణ్యాలు పెరుగుతున్నాయి, ఎన్నో చెట్లు పెరుగుతున్నాయి. ఇంత వర్షం పడుతోంది, వర్షం పడి ఎన్ని విత్తనాలు మొక్కలు అవుతున్నాయి, చెట్లు అవుతున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నవాడు? ఒక కుక్కకి ఒక 6 పిల్లలు పుడతాయి. పుట్టినప్పుడు 6 పిల్లలకి పాలివ్వాలని చెప్పి ఎక్కడో ఎవరో తీర్థయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళ ఇంటి గేటు దూకి వాళ్ళ మేడమెట్ల కింద ఏ ప్రాణి చెనకని చోట అది 6 పిల్లల్ని పెట్టి తను బయటికి వెళ్ళి తిని వచ్చి 6 పిల్లలకి పాలిస్తుంది. ఒక పంది తన పిల్లల్ని పోషించుకుంటుంది. కోడి బలహీనమైన ప్రాణి తన పిల్లల్ని కొక్కొక్కొక్కొక్కొక్క అంటూ చుట్టూ తిప్పుకుంటూ తిరుగుతూ పైన గ్రద్ద కనపడేటప్పటికీ పిల్లల్ని రెక్కల కింద పెట్టేసుకొని కంఠం ఎత్తి ముందు నా కంఠం దునుమాడి తర్వాత నా పిల్లల్ని తినమంటుంది. ఎవడయా ఈ ప్రేమ పెట్టినవాడు? ఎవడు ఈ పిల్లలందరికీ పోషించే శక్తి తల్లి ప్రాణికి ఇచ్చినవాడు ఎవరు? రామకృష్ణ పరమహంస అంటారు, గుడ్డుని పొదుగుతున్న పక్షి బొమ్మ గీయగలవేమో కానీ నాలోంచి వచ్చిన గుడ్డు మీద నేను కూర్చుని నా వేడి గుడ్డు పెంకు ద్వారా పిండాన్ని పొదిగిస్తున్నప్పుడు అందులోంచి పిల్ల పుడుతుంది, నేను తల్లినవుతానని తల్లి పక్షి పొందుతున్న ఆనందాన్ని కళ్ళల్లో గీయగలిగిన చిత్రకారుడు ఉంటాడా? ఎవరు పెట్టాడు ఇవన్నీ? ఎవడు చేస్తున్నాడు? ఆ మాతృప్రేమ ఎక్కడిది? ఆ తల్లికి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు కాపాడుకుంటోంది? అంత రక్షణ ఎలా వస్తోంది? అసలు బిడ్డ పుట్టకముందే దాని పోషణ ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు? ఎవరివన్నీ చేస్తున్నాడు? చెట్లకెవ్వడు నీరు చెదిపోసే. వర్షాకాలం వచ్చేటప్పటికి నల్లటి మబ్బులు వచ్చేంత వర్షం పడకపోతే ఇన్ని చెట్లు ఎక్కడి నుంచి పెరుగుతున్నాయి? ఎవరు చెట్లకి నీళ్లు పోస్తున్నవాడు? అట్లాగే స్త్రీల గర్భమునందు శిశులనెవ్వడు పెంచే. తల్లి కడుపులో 9 నెలల పాటు పిండం ఏర్పడుతుంటే చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలు ఏర్పడి గుండె చిన్న దెబ్బ తింటే వైద్యానికి అంత ఖర్చు అవుతుంది. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఆగకుండా పనిచేసేటటువంటి గుండెని, అంత సున్నితమైన కంటిని, కంటి గుడ్డుని, ఇన్ని ఎముకలు, ఇన్ని ప్రేగులు, ఇన్ని రక్తనాళాలు ఆగకుండా అరికాలు నుంచి మెదడు వరకు సన్నటి రక్తకేశనాళికల వరకు నిరంతరం రక్తం ప్రవహిస్తూ నిద్రపోతున్న ఊపిరి తీస్తూ ఊపిరి విడిచిపెడుతూ తిన్నదాన్ని జీర్ణం చేస్తూ తెల్లవారేటప్పటికి మిగిలిపోయినటువంటి మలాన్నంతటినీ సంవరణీకండరవర సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఇవన్నీ చేస్తున్నవాడు ఎవడో ఒకడు లేకపోతే ఎలా నడిచింది? ఇది తయారు చేసిన వాడు ఎవరో లేకపోతే ఈ వేదిక ఎలా వచ్చింది? ఇవన్నీ చేసినవాడు లేకపోవడం ఏమిటి? స్త్రీల గర్భమునందు శిశులనెవ్వడు పెంచే. ఎవడయ్యా వీటన్నింటినీ కూడా పెంచినటువంటి వాడు? అట్లాగే ఈ తుమ్మెదలకన్నింటికీ కూడా మకరందమెవ్వడొనరించే. ఎవడు తేనెని పువ్వుల్లోకి తీసుకెళ్ళి చుక్క 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 తేనె ఇన్ని కోట్ల పువ్వుల్లో పెట్టడమా? తుమ్మెదకి 6 కాళ్ళ, 6 కాళ్ళతో ఎగిరి పువ్వు దగ్గరికి రావడమా? పువ్వు మీద కూర్చోవడమా? ఆ పువ్వు లోపల ఉన్న మకరందపానం చేయడానికి వీలుగా దానికి తొండమా? గుచ్చి ఆ మకరందాన్ని పీల్చడమా? ఎగిరి వెళ్ళిపోవడమా? ఎవరయ్యా ఈ వ్యవస్థ పెట్టినవాడు? ఇన్ని కోట్ల తుమ్మెదలకి కావలసినంత తేనె తెల్లవారేటప్పటికీ ఇన్ని పువ్వుల్లో నింపుతూ ఉండాలి. ఎవరు నింపుతున్నాడు? పశువులకెవ్వడు సమకూర్చే పచ్చిబూరి
ఆవులకి, గేదెలకి, గొర్రెలకి, మేకలకి కొన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లు వీటన్నింటికీ తినడానికి పచ్చిగడ్డి ఏర్పాటు చేసిన వాడెవరు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులకు నిజానికి అన్నం పెట్టడం అంటే నువ్వు చెయ్యాలి తప్ప యథార్థానికి వేరు దాత లేడు. ఇంకొకడెవరో అన్నం పెడుతున్నవాడు ఎవరూ లేడు. ఆయన చేసిందే. మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో అంటాడు, సూర్యనారాయణమూర్తిగా ప్రకాశించి ముందు అన్ని మొక్కలలోనూ పత్రహరితాన్ని ఏర్పాటు చేసి శాకాహారాన్ని మాంసాహారులు తిని బలిస్తే మాంసాహారులు కేవలంగా ఉన్న ప్రాణులు ఈ శాకాహారం తిని బలిసిన ప్రాణులను తిని అవి బతుకుతూ ఉంటాయి. ఇంత ఆహారాన్ని ఒక్క సూర్యనారాయణమూర్తి స్వరూపంతో లోకంలో ఇంతమందికి వడ్డిస్తున్నవాడు భగవానుడు. అటువంటి భగవంతుడు లేడు అనడానికి అవకాశం ఎక్కడిది? ఇన్ని చేస్తున్నవాడు ఎక్కడున్నాడు అని చూడాలని నీకు అనిపిస్తే రేపు ఉదయం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నరసింహ అన్న పేరుతో నిలబడి ఉన్నాడే, ఆయనే ఇంతమందికి అన్నం పెడుతున్నవాడు. నరసింహుడంటే కేవలం హిరణ్యగజపుణ్ణి చంపినవాడు ఒక్కడే అనుకుంటున్నావేమో, కాదు. జగత్తులో ఇన్ని ప్రాణులకు అన్నమును పెడుతున్నవాడు ఆయనొక్కడే. అటువంటి మహా అన్నదాత అయినటువంటి పరమాత్మ విష్ణుస్వరూపుడు, స్థితికారుడు అయినటువంటి నరసింహుడు ఎంత గొప్పవాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితతూరా అంటాడు శేషప్ప కవి. అంటే ఒక్కొక్క పద్యాన్ని చదువుతుంటే ధర్మపురి క్షేత్రంలో వెలసినటువంటి నరసింహస్వరూపం ద్వారా భగవంతుని యొక్క ఉనికి, భగవంతుని యొక్క కారుణ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం మనందరికీ అర్థమయ్యేటట్టుగా అంత గొప్ప శతకాన్ని రచించగలిగిన శక్తిని కూడా నిజానికి ఆ నరసింహస్వామి ఆ శేషప్ప కవి యందు ప్రవేశపెట్టి, ఆయన శరీరం విడిపోయిందేమో, ఆయన మాత్రం శతక స్వరూపంతో ఇప్పటికీ భూమి మీద అలా నిలబడిపోయారు. అంత గొప్ప శతకాన్ని మనకి అనుగ్రహించారు. అటువంటి శతకం పుట్టినటువంటి ప్రదేశం, అటువంటి మహాభక్తుడు సంచరించినటువంటి ప్రదేశం, ఇంత గొప్ప క్షేత్రం, ఇంత గొప్ప నది, ఇటువంటిది ఎక్కడుంటుంది? ఇటువంటి క్షేత్రానికి రావడం కన్నా సంతోషకరమైన విషయం లోకంలో ఇంకొకటి ఎక్కడ ఉంటుంది? అందుకే నిజానికి కాకినాడ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం కించిత్ కష్టమైనప్పటికీ ఇంతకన్నా గొప్ప శాశ్వతమైన సుఖం ఇవ్వగలిగిన క్షేత్రం ఎక్కడుంటుంది అని బయలుదేరి వచ్చాను తప్ప అన్యమైనది ఏది ఆశించి కాదు. అంత గొప్ప క్షేత్రం. ఒక్కటి మాత్రం పరమసత్యం, మీరందరూ పరమ భాగ్యవంతులు. ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే మీరు ఇంత గొప్ప క్షేత్రంలో నివాసం చేస్తున్నారో. మీ వంటి మహాపుణ్యాత్ములైన వారిని ప్రదోష సమయంలో ఇంతమందిని చూస్తూ నరసింహస్వామి వారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూసినట్టుగా సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్టుగా ఇన్ని నరసింహస్వరూపాలుగా మీ వంటి భక్తుల్ని చూస్తూ భగవన్నామం గురించి, భగవద్వైభవం గురించి చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన నరసింహస్వామి వారి పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత నరసింహస్వామి పలికించినంత మేర పలకగలనని తెలియచేసుకుంటూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. అటువంటి మధుపాళికెవ్వడు మకరందమునరించే, ఇన్ని తుమ్మెదలకి మధువందించిన వాడే నా మాటలకి కూడా ఆ తేనె తీయదనాన్ని ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి. అద్భుతమైనటువంటి ప్రవచనధారతో మనందరినీ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు అంతే. అద్భుతమైనటువంటి ప్రవచనధారతో నరసింహ తత్వాన్ని,
ధర్మపురి క్షేత్ర మాహాత్మ్యాన్ని, శేషప్ప గారి యొక్క శతకాల్ని అద్భుతంగా వివరించి మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మా గౌరవ మంత్రివర్యులు వారి సంకల్ప బలమే, వారి యొక్క కుమారులైనటువంటి హరీశ్వర్ కుమార్ వారి యొక్క సంకల్ప బలంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. వారు మంత్రి గారిని, తర్వాత కలెక్టర్ దంపతులను కూడా వేదిక మీదకి, మంత్రి గారు తర్వాత హరీశ్వర్ గారు కలెక్టర్ దంపతుల్ని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిని పుష్పమాల అలంకరణతో సన్మానించవలసిందిగా కోరుతూ, రేపు మళ్ళీ ఇదే విధంగా 6 గంటలకు మన ప్రవచన కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పి కూడా సూచన చేస్తూ, రేపు ఇదే విధంగా 6 గంటలకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనము నిర్వహించుకోనున్నాము. కావున ఇట్టి కార్యక్రమానికి భగవద్బంధువులు 6:30 గంటలకి 6:30 నిమిషములకి మనము రేపటి రోజున ఆధ్యాత్మిక ప్రవచనాది కార్యక్రమాలు ప్రారంభించుకున్నాము. ఇటు కార్యక్రమానికి భగవద్బంధువులు సకాలంలో రావాల్సిందిగా విన్నవిస్తూ, అదేవిధంగా రేపటి రోజున భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాని ఏదైతే మన క్షేత్రంపై ఉన్నటువంటి మక్కువ చేత చిరంజీవుడు హరీశ్వర్ కుమార్ యొక్క సత్సంకల్పం చేత ధర్మపురి డాక్యుమెంటరీ సినిమా మనకు దీన్ని రిలీజ్ చేసుకోనున్నాము. కావున రేపు సాయంత్రం ఇటు కార్యక్రమానికి భగవద్బంధువులు అందరూ పాల్గొనవలసిందిగా మనకు ఒక చక్కటి అరుదైనటువంటి అవకాశం మహనీయులు మహానుభావులు గురువుగారి యొక్క సూచన మేరకు సాయంత్రం 6 గంటలకు ధర్మపురి క్షేత్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 6:30 డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం కొనసాగుతుంది అని చెప్పి ఇటు కార్యక్రమానికి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనకు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు కూడా ఇటు కార్యక్రమానికి రానున్నారు. రేపు జరిగేటువంటి ఈ డాక్యుమెంటరీ కార్యక్రమంతో పాటు ఇటు ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాది కార్యక్రమంలో పాల్గొనడానికి మనకు వారు రానున్నారు. కావున వారికి అనేక స్వాగత సుమాంజలు. తమిళను కూడా ముఖ్యంగా ఎంతో శ్రమకు ఓర్చి వారు మనకు దైవస్వరూపులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ సమయాన్ని మనకు క్షేత్రవాసులందరికీ కూడా కేటాయించినందుకు గాను వారికి పాదాభివందనాలు మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఎందుకంటే జాగ్రత్తగా
తమ ఇంటికి చేరుకోవాల్సిందిగా, ఇటు సూచనను విని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సవినయంగా సగౌరవంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఈరోజు జరిగినటువంటి అల్పాహారము శ్రీ మల్యాల సత్యనారాయణ భాగ్యలక్ష్మి గారు అందరికీ